బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా ఈ నెల 26వ తేదీ నుంచి మొదలవుతుందని, అక్కడ పనులు వేగవంతంగా జరుగుతుందా లేదా అనే దాని మీద అధికారులతో కలిసి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బారా షాహీద్ దర్గా ప్రెసిడెంట్ మునీర్ బాషా, సయ్యద్ సమీ హుసేని, పఠాన్ సాబిర్ ఖాన్, హయత్ బాబా తదితర దర్గా కమిటీ సభ్యులు పోలీసు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. అనంతరం కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, సమీ హుసేన్, సాబిర్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అందరం కలిసి ఎంతో ఉత్సాహంగా విజయవంతం చేస్తున్నాం. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సహకారంతో స్థానిక శాసనసభ్యులు సేదిరెడ్డి గారు ప్రత్యేకంగా రొట్టెల పండుగ మీద దృష్టి పెట్టి ప్రతి సంవత్సరం కూడా ఎంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నాం. ఈ బారా షాహీద్ దర్గా గురించి కొత్తగా నేను చెప్పే అవసరం లేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ దర్గాలో రొట్టెల పండుగ అనేది ఎంతో విశిష్టత కలిగింది. భారతదేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచంలో ఉన్న ఇతర ప్రదేశాల నుంచి కూడా ఈ రొట్టెల పండుగకి ఎన్నో లక్షల మంది నెల్లూరు జిల్లాకి విచ్చేస్తున్నారు. ఈ బారా షాహీద్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతిసారి కూడా ఇక్కడ సేవ చేసేదానికి అవకాశం కల్పించిన అల్లాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం 2026కి సంబంధించి రేపు 26వ తారీఖు నుంచి 30 దాకా జరగబోయే ఈ రొట్టెల పండుగని విజయవంతం చేయడానికి గత 15 రోజుల నుంచి కూడా స్థానిక శాసనసభ్యులు సేదిరెడ్డి గారు, అదేవిధంగా మంత్రి నారాయణ గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు, వీరు ముగ్గురు కూడా దీని మీద ప్రత్యేకంగా కూడా ఏర్పాట్ల మీద కూడా గత 10-15 నుంచి కూడా వారు కూడా అన్ని విధాల అన్ని శాఖల అధికారులతో కూడా దానికి సంబంధించిన సూచనలు, ఆదేశాలు కూడా ఇచ్చున్నారు. అందరితో కలిసి కూడా ఈరోజు అన్ని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, జరిగే ఏర్పాట్లు క్వాలిటీతో జరుగుతున్నాయా, అదేవిధంగా చేయాల్సిన పనులు ఇన్ టైంలో చేస్తున్నారా, ఇంకేమన్నా 1-2 ల్యాబ్స్ ఉంటే అవి కూడా ఎలా కవర్ చేసుకోవాలి. ఏదేమైనా ముఖ్యమైన విషయము, వచ్చే భక్తులకి ఎక్కడ అసౌకర్యం లేకుండా వచ్చిన వారు సంతోషంగా పోవాలి, ఆ దేవుణ్ణి దర్శనం చేసుకునేదే మా ప్రాధాన్యత. దానిలో భాగంగానే అందరం కలిసి కూడా తిరిగాం. ఇంకా పెద్దలేదు 1-2 సూచనలు చేసినా కూడా అవి కూడా ఈ 2-3 రోజుల్లో కంప్లీట్ చేసుకొని 22వ తారీఖుకి పూర్తి చేయాలనుకుంటున్నాం. ఒకరోజు అటు ఇటు అవుతుంది. పూర్తిగా ఏమేమి చేయాలో అన్నీ కూడా చేసి వచ్చే భక్తులకి, దాంట్లో ఇంకా సామాన్య భక్తులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా పనిచేస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, మీరు ప్రజలందరూ కూడా ఈ రొట్టెల పండుగ 26వ తారీఖున మొదలవుతుంది కాబట్టి దీన్ని ఇంకా కూడా మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకా కూడా అందరూ కూడా దాన్ని మళ్ళీ ఎల్లుండి కూడా ప్రజలందరితో కలిసి మళ్ళీ ఎల్లుండి కూడా దీని మీద తిరిగి ఇంకేమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా చూస్తామని తెలియజేస్తూ, గతం కంటే భిన్నంగా ఈ సంవత్సరం 1 నెల ముందే ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకు మౌలిక వసతులు కల్పించడంలో దాదాపు 90% పనులు పూర్తి జరిగినాయి. ఏదైతే మున్సిపల్ కమాండ్ కంట్రోల్ కానివ్వండి, పోలీస్ కమాండ్ కంట్రోల్ కానివ్వండి, అలాగే వచ్చేటువంటి భక్తులకు ఏదైతే బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఘాటు నిర్మాణం, అలాగే అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ దాదాపు 90% పూర్తి చేయడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో స్ట్రక్చర్ ఈ యొక్క బారా షాహీద్ దర్గా ఉత్సవానికి సిద్ధంగా ఏర్పాటు చేసే యొక్క పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. రాబోయేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు ప్రశాంతంగా వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకొని మళ్ళా వాళ్ళు గమ్యం చేరే విధంగా ఈ యొక్క బారా షాహీద్ దర్గా ఉత్సవం జరగాలని, ఈ యొక్క రొట్టెల పండుగ గతం కంటే ఇంకా మెరుగ్గా జరగాలని చెప్పి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఈ యొక్క నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదిరెడ్డి గారు, గిరిధర్రెడ్డి గారి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం మొత్తం ఈ యొక్క బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ పెద్ద ఎత్తున నిర్వహించేందుకు, ఈ సంవత్సరం పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు నిర్వహిస్తున్నారు. కాబట్టి వచ్చే భక్తులకి స్వాగతం తెలియపరుస్తూ రాబోయే 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క బారా షాహీద్ దర్గా ఉత్సవానికి సిద్ధంగా ఉంటుందని తెలియదు. మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, గత 12 సంవత్సరాలుగా బారా షాహీద్ దర్గాలో ఈ సంవత్సరం చేసిన దానికన్నా
నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి కానీ ఎవరు మనకు వేలెత్తి చూపించకూడదనే భావన అతనిలో నాటుకొని ఉంటుంది. అనుగుణంగా వాళ్ళ తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఈ పనులన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా ఇక్కడ అధికారులను, అదేవిధంగా ముస్లిం నాయకులను, మత పెద్దలను సమన్వయం చేసుకుంటూ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా మనమందరంగా ప్రశంసించాము. వందల ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి రొట్టెల పండగ ఈసారి కూడా జరగనున్నది. మంత్రి నారాయణ గారు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ చరిత్రకి ఇంకొక చరిత్ర ఏమిటంటే ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో ఈ బారా షహీద్ దర్గా వచ్చే రొట్టెల పండగకి వచ్చే భక్తులకు సేవలు అందించే అదృష్టం కలిగిందని కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తూ